హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే చిన్ననాటి తీపి జ్ఞాపకం స్వీట్ తిమ్మనం చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అమ్మమ్మల నానమ్మల కాలం నాటు అప్పట్లో చాలా చేసేవారు కదా. ఇది చాలా ఫేమస్ అయినటువంటి రెసిపీ అనమాట. దీనికి నేను బెల్లం, వరిపిండి, కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను అంతే. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు బెల్లానికి 1 కప్పు పిండి తీసుకుంటున్నాను కదండి. 1 కప్పు వరిపిండికి 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. 1 కప్పు బెల్లం వేసుకున్నాను. తర్వాత ఈ బియ్యం పిండిని 1 కప్పు వాటర్ వేసి మనం కలిపి ఉండలు లేకుండా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లాన్ని కరగనివ్వాలన్నమాట. పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో నలకలు అవి ఉంటాయి కదండి, ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని దీంట్లో కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. మీరు కొబ్బరి ముక్కలు ఇష్టం లేకపోతే కూర అయినా తీసి వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను యాలకుల పౌడర్ వేసుకోవాలి. వాటర్ని మరగనివ్వాలి. బెల్లం వాటర్ని మరగనివ్వాలన్నమాట బాగా. ఆ వాటర్ మరుగుతూ ఉండగా ఈలోపు మనం 1 స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ వేయట్లేదు నేను, జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. ఇంకా చూడండి, వాటర్ మరుగుతుంది కదా. అప్పుడు ఈ బియ్యం పిండిని మళ్ళీ వేసే ముందు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. గడ్డగట్టేస్తుంది కదా, అడుగుని ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకుని వెంటనే తిప్పుకోవాలండి, ఉండలు కట్టకుండా. ఈ విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఈ కొబ్బరికాయ ముక్కలు మనకి తింటున్నప్పుడు చక్కగా పంటికి తగులుతూ టేస్ట్గా ఉంటాయి. అది ఇష్టం లేకపోతే కొబ్బరి కూర వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని మరగనివ్వాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి పైన. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో ఉన్న నెయ్యి కూడా వేసేసుకుని తర్వాత ఇంకొక స్పూను నెయ్యి వేసుకుని ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/4 కప్పు పాలు వేసుకోండి. ముందుగానే వేసుకోవచ్చు, అయితే బెల్లం కదా విరిగిపోతుందేమో అన్నట్టుగా నేను స్టవ్ ఆపిన తర్వాత వేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు మాత్రం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఎంతో టేస్టీ, అందరూ ఇష్టపడే స్వీట్ తిమ్మనం రెడీ అయిపోయిందండి. నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. వేడి వేడి స్వీట్ తిమ్మనం రెడీ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.